పూర్వకాలంలో నది దర్శనం జరిగినప్పుడు రాగి నాణం వేయిస్తే మంచిది, రాగి నాణం వల్ల పుణ్యం వస్తుందని చెప్పి చెప్తారు. మీరు కూడా రాగి యొక్క విశిష్టత ఈ వీడియో తెలుసుకుందాం. మీరు రాగి నీరు కానీ రాగి కానీ ఎక్కడ వాడాలంటే రోజు మొత్తం మీద ఒక పెద్ద గ్లాస్ కానీ లేకపోతే ఒక బాటిల్ మీరు తీసుకొని దానిలో వాటర్ నిల్వ చేయండి. ఆ వాటర్ జమ చేయటం వల్ల ఆ రాగి పాత్ర నుంచి కాపర్ లీచ్ అయ్యి వాటర్ లో కలుస్తుంది. ఆ మైక్రో లెవెల్స్ లో కాపర్ కనుక మనం డైలీ కన్జ్యూమ్ చేసినట్టయితే మన హెయిర్ కి కానీ మన నెయిల్స్ కి కానీ స్కిన్ కి కానీ ఎంతో మంచిది. అంతేకాకుండా కాపర్ అనేది ఒక ఫ్రీ రాడికల్ ని ఎరాడికేట్ చేస్తుంది. మన బాడీలో ఏజింగ్ కి ప్రధాన కారణం ఫ్రీ రాడికల్స్. మనం తీసుకునే చెడ్డ ఆహారం కానీ లేకపోతే చెడ్డ నూనె వల్ల కానీ బాడీలో ఎన్నో ఫ్రీ రాడికల్ జనరేట్ అవుతుంది. కట్టాలంటే కాపర్ డైలీ మైక్రో లెవెల్స్ లో తీసుకోవడం మంచిది. ఈ రోజు నుంచి ఒక పెద్ద గ్లాస్ కానీ ఒక 500 ml వాటర్ బాటిల్లో కానీ వాటర్ జమ చేసుకొని ఆ కొంత మోతాదు వరకు మాత్రం మీరు రాగిని వాటర్ రూపంలో సేవిస్తే అది మనకి హెల్త్కి ఎంతో మంచిది.